నేను వెంకటేశ్వర స్వామిని ప్రేమిస్తా, శివుడిని ప్రేమిస్తా, ముక్కోటి దేవతలను పూజిస్తా. నాకెవరనిపిస్తే ఆళ్ళని పూజిస్తా. ఆంజనేయ స్వామా, వెంకటేశ్వర స్వామా, శివుడా, రాముడా ఇట్లాగా. అలాగే క్రైస్తవులు మేరీ మాతను పూజించాలా, యేసుక్రీస్తుని పూజించాలా, అందరిని పూజించాలా, వాళ్ళిష్టం వచ్చినట్టు ఆళ్ళు పూజించుకుంటారు. అట్లాగే ముస్లింలు వాళ్ళకి సంబంధించినటువంటి అల్లాని ప్రార్థిస్తారు వాళ్ళు. ఎవరి మతాచారం వాళ్ళది. బౌద్ధుల మతాచారం వాళ్ళది, జైనుల మతాచారం వాళ్ళది. నువ్వు ఎదుటి మతం వాళ్ళు నీ మతంలోకి రావాలనుకుంటే నీ మతాచరణని సంస్కారయుతంగా, సభ్యతగా, బాధ్యతగా అవతల వాళ్ళకి కనిపించేలా చేసి, ఇదిగో మేమింత చక్కగా హ్యాపీగా ఉన్నాం. ఆ దేవుడిని నమ్ముకోవడం వల్ల. కాబట్టి నువ్వు గూడా మా దేవుడిని నమ్ముకుంటానంటే రా అని జెప్పు. అసలు చెప్పక్కర్లేదు. వాళ్ళంతట ఆళ్ళకే నచ్చితే మారేవాళ్ళు గదా! లేదు. పరధర్మాన్ని అంగీకరించు నువ్వు. పరమతాన్ని అంగీకరించు. అదే గదా ప్రపంచం జెప్పేది. ఏ భగవంతుడైనా జెప్పేది ఎదుటి భక్తుల్ని బతకనివ్వద్దని జెప్తున్నారా? చెప్తే అది ఖచ్చితంగా భగవంతుడు తప్పు గూడా అవుతది. భగవంతుడెవడు నాకు తెలిసి నన్ను మాత్రమే పూజించు, మిగతా వాళ్ళందరిని పూజించొద్దని చెప్పలేదు. కానీ భగవంతుడిని ప్రార్థించేటటువంటి వాళ్ళు, కొన్ని మతాలకు సంబంధించినటువంటి ఆచరించే వాళ్ళలోని మత గురువులు మన దేవుడు మాత్రమే దేవుడు, మిగతా దేవుళ్ళు దేవుళ్ళు గాదు. అలాగా ఆ దేవుళ్ళని నమ్మే వాళ్ళందరిని అజ్ఞానులుగా భావించండి, చంపేయండి, లేకపోతే వాళ్ళని నాశనం చేయండి, వాళ్ళని పాపులుగా చూడండి అని చెప్తే, ఆ చెప్పిన మత బోధకులు తప్పు తప్పించి దేవుళ్ళు తప్పు కాదు. ఇప్పుడు ఐఎస్ఐఎస్ అనే దానికి ఇస్లామిక్ రాజ్యం కావాలి. నువ్వది అయ్యా మా మత ధర్మం చాలా బావుంటది. మీరొచ్చి మీ ఆడపిల్లలకి చాలా సేఫ్టీ ఉంటది మా మత ధర్మంలో. వచ్చి చేరండి. లేపోతే మీ మహిళలకి మాదే మతంలో మంచి బావుంటది. మీ కుర్రోళ్ళకి మా మతంలో బావుంటది. వచ్చి చేరండి అని అడుగు పోనీ అంతకు కావాలనుకుంటే. లేదా నీ మతాచరణ ద్వారా వాళ్ళు నీ వైపుకి టర్న్ అయ్యేలా చూడు. అలా కాకుండా నా మతాన్ని నమ్మని వాళ్ళందరినీ చంపేస్తాం. ఊచకోత కోసేస్తాం. గతంలో ఈ దేశం మీద దండయాత్రలు చేసిన రాజుల తరహాలో ఇవాళ నైజీరియాలో క్రైస్తవ దేశం నైజీరియాలో ఊచకోత కోస్తున్నారు ఐఎస్ఐఎస్ వాళ్ళు. తాజాగా 162 మంది గ్రామీణులు వాళ్ళకి ముందుగా అనౌన్స్ చేశారు ఒక వారం రోజుల ముందు. వచ్చే వారంలోపు మీరందరూ మతం మారకపోతే చంపేస్తాము. మీరందరూ మతం మారి బురకాలు ధరించాలా, హిజాబులు ధరించాలా, మీ ఇళ్లలో ఉన్నటువంటి యేసుక్రీస్తు అని బయటపడేయాలా, అలాగే ఇస్లామిక్ చిహ్నాలు పెట్టుకోవాలని. అలా పెట్టుకున్న వాళ్ళని చంపేస్తామని నిన్న వెళ్ళి అక్కడ ప్రభుత్వం ఏం వాళ్ళని కాపాడలేదు. పశ్చిమ నైజీరియాలోని 2 గ్రామాల్లో సాయుధులైన తీవ్రవాదులు రక్తపాతం సృష్టించారు. విచక్షణారహితంగా దాడులు 162 మందికి పైగా స్థానికులు ప్రాణాలను హరించారు. క్వారా రాష్ట్రంలోని ఓరో సుకు అనే 2 గ్రామాల్లో మంగళవారం రాత్రి ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సాయుధ మొక్కలు ఈ దారుణానికి పాల్పడ్డారని రెడ్ క్రాస్ చెప్తోంది. అంత దారుణం జరుగుతుంది.